నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మన సనాతన ధర్మంలో మాంసం తినొచ్చా? తింటే ఏ రోజుల్లో తినాలి? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మాంసాహారం అనేటటువంటి పద్ధతి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి, వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి పద్ధతులను బట్టి ఈ మాంసాహారం అనేటటువంటి పద్ధతి మొట్టమొదటిగా బయటకొచ్చింది. ఇక్కడ పూర్వకాలంలో ఏంటి అంటే గనక గ్రామ దేవతలకు బలులు ఇచ్చేటటువంటి వారు. ఆ బలులు ఇచ్చేటటువంటి సందర్భాల్లో ఏం చేసేవారంటే ధాన్య ప్రసాద రూపకంగా తినేటటువంటి ఆచార వ్యవహారాదులు ఉండేటటువంటివి. అలా పుట్టుకొచ్చినటువంటివే ఈ యొక్క మాంసపు నియమాలు అని చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామ దేవతలకు, ఉగ్ర దేవతలకు వీళ్ళన్నీ ఏంటంటే జీవహింస కోరుకునేటటువంటి దేవతలు. అంటే వాళ్ళకు రక్తబలి ఇస్తేనే అవి శాంతపరుస్తాయి, అవి శాంతమూర్తులుగా మరి ఎవరికి హాని చేయకుండా ఉంటాయి అని పద్ధతులు మనకి వెళ్ళాయి. అయితే ఇక్కడ మాంసాహారం అనేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో తినేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో కేవలం మంగళవారం సమయంలో మాత్రమే తినాలి తప్ప మిగతా సమయాలు చాలామంది ఈసారి ఏం చేస్తారంటే ఆదివారం సెలవు దినం కాబట్టి ఆదివారం తింటే మనకు ఒక మంచి జరుగుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఆదివారం తింటే రోగనాశనం అవుతుంది. అందుకే ఆదివారం మాంసపు కృత్తులు తినకూడదు. అందులోనూ ఆదివారం అనేటటువంటిది సూర్యుడి యొక్క వారం. సూర్యుడు దేని కారకుడు? ఆరోగ్య కారకుడు. ఆరోగ్యకారకుడు కాబట్టి ఆయన రోజున తిన్నామంటే ఆరోగ్య భంగం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాంసపు కృత్తులు తినాలంటే మంగళవారం స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఎందుకు మంగళవారం స్పెసిఫిక్గా చెప్పడం? మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి, భూమిపుత్రుడు కాబట్టి, ఆ సమయంలో కుజుడు అనేటటువంటి వాడు ఎవరు అనంటే గనక భూమిపుత్రుడు కాబట్టి ఆ సమయంలో అంటే మంగళవారం రోజున తినడం వల్ల ఆరోగ్య భంగం జరగదు. అందులోనూ మాంసపు కృత్తులు అనేటటువంటివి తినడమే నిషిద్ధం. నిజానికి అది ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా నాశనం చేసేటటువంటిది మాంసపు కృత్తులు. అవి తింటున్నారు అంటే అప్పట్లో ఏంటి అంటే నరమానవ భక్షణలు ఉండేటటువంటి వారు, అలాగే ఆది మానవుల కాలంలో ఏంటంటే ఈ యొక్క పదార్థాలను వాళ్ళకు జనారణ్యంలో తిరిగేటటువంటి యోగం లేదు కాబట్టి వాళ్ళు అడవిలో అలా తిరుగుతూ ఆ మాంసపు కృత్తులు కూడా మన దాంట్లోకి వచ్చేసాయి. తినకూడనటువంటి అనేక రకాలైనటువంటి మాంసపు కృత్తులు తినేస్తున్నారు, ఆరోగ్యం భంగం చేసుకుంటున్నారు. అందుకే మనిషి యొక్క ఆయుష్ ఇప్పుడు 100 కాస్త 90కి పడిపోయింది, 90 కాస్త 60కి పడిపోయింది, 60కి కాస్త 70కి పడిపోయింది. అంటే ఈ రకంగా మనిషి యొక్క ఆయుష్ మనం తినేటటువంటి ఆహార పదార్థాల ద్వారా ఆయుష్ క్షీణం కూడా చేసుకుంటున్నాము. సరే తినేవాళ్ళు తింటున్నారు, వాళ్ళకి కాదు అనడానికి కూడా ఆస్కారం లేదు. కనుక ఒకవేళ తింటే గనక కేవలం మంగళవారం రోజున మాత్రమే తినాలి తప్ప మిగతా రోజుల్లో మాంసపు కృత్తులు తినకూడదు. ఎందుకంటే ఆదివారం తింటే ఆరోగ్య భంగం, సోమవారం తింటే ఆయుక్షీణము, అలాగే మంగళవారం మాత్రం తినవచ్చు. బుధవారం తిన్నామనుకోండి రోగనాశనం జరుగుతుంది, గురువారం తిన్నామనుకోండి ఐశ్వర్యం తరిగిపోతుంది, శుక్రవారం తిన్నామనుకోండి మనకు ఎనలేనటువంటి గొడవలు ఏర్పడతాయి ఇంట్లో. శనివారం అయితే మాంసం చాలా మట్టుకు ముట్టరు, శనివారం అయితే అసలు తినకూడదని శాస్త్ర నియమము. అంటే ఏ రోజున ఏమి తింటే ఏం జరుగుతుంది అవన్నీ కూడా చెప్తే ఏమైపోతాయంటే మూఢనమ్మకంగా కనిపిస్తుంది. కానీ శాస్త్రంలో మాంసం తినేటటువంటి పద్ధతులకు ఒక్క మంగళవారం రోజున మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ ఒక్క వారం మాత్రమే తినాలి, మిగతా వారాలు తినకూడదని శాస్త్ర నియమం. ఓకే గురుగారు, మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.